హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విన్నీని. ఎవరైనా సరే ఆకుకూరలు తినమంటే పిల్లలైనా పెద్దలైనా పేచి పెట్టే వాళ్ళు కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఈ పాలకూర వెల్లుల్లి కారం అయితే చేసి పెట్టండి. మళ్ళీ అడిగి చేయించుకుంటారు. అంత బాగుంటుంది, అంత ఎమ్మీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాము. ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర కూడా వేగిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకుందాము. ఆనియన్స్ అనేది పూర్తిగా వేగిపోని అవసరం లేదండి, జస్ట్ పింక్ కలర్ లోకి వస్తే సరిపోతుంది. ఇలా వచ్చేలోపు మనం పాలకూరని ఒక 3 కట్టలు లేదా 4 కట్టలని కడిగి కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఆనియన్ ఇలా వేగితే సరిపోతుందండి. ఇలాంటప్పుడే మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేసేసుకున్నాము. ఇక్కడైతే నేను ఒక 3 కట్టలను అయితే తీసుకున్నాను. ఈ పాలకూర వేసేసిన తర్వాత మనం మగ్గ పెట్టుకుంటాం కదండి. అలాంటి టైంలో మనం మూత పెట్టగానే అవసరం లేదు. మూత పెట్టిన తర్వాత వాటర్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవద్దు, ఎందుకంటే అది ఉడికిపోయి స్మెల్ వస్తుంది. అలా కాకుండా మూత పెట్టుకోకుండా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే మనకు ఆకు అనేది మొత్తం మగ్గిపోయి వాటర్ అనేది బయటకు వచ్చేసి ఇంకిపోతుంది. ఈలోపు ఆకు అనేది మనకి బాగా మెత్తగా మగ్గిపోవాలి కాబట్టి ఈలోపు మనమైతే దీంట్లోకి వెల్లుల్లి కారం అని చెప్పాను కదండి, దాని ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఈలోపు అదైతే ప్రిపేర్ చేసుకుందాము. వచ్చేయండి. మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్లు కారము లేదా మీకు తగిన కారము వేసుకోండి. దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోండి. ఆకుకూరలో ఉప్పు అనేది చాలా తక్కువే పడుతుంది, చూసి వేసుకోండి, లేదంటే ఎక్కువ అయిపోతుంది. ఇందులోకే కొంచెం పసుపు ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకుందాము. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకుందామండి. కరివేపాకు అనేది హెయిర్ కి చాలా మంచిది. ఇలా వేసి తినడం వల్ల పిల్లలు తీసి పక్కన పెట్టడం అలాంటిది ఏం జరగదు. దీని తర్వాత కొంచెం జీలకర్రను కూడా వేసేసుకుందాము. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లిపాయ ఇంకా కొబ్బరేనండి. ఇప్పుడు కొబ్బరిని కూడా వేసేసుకొని దీన్ని అయితే మిక్సీ వేసుకుందాము. బరకగా వేసుకోండి, మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బరకగా వేసుకోండి. ఇక్కడైతే మన ఆకు అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదా. ఇందులోకి అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్సీలో రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే వేసేసుకుందామండి ఒక 2 మినిట్స్ తర్వాత. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మగ్గిపోయింది కాబట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా వేసేసుకుందామండి. దీన్ని బాగా కలుపుకొని ఒక 10 to 5 మినిట్స్ అనేది కలుపుకొని అలానే వేయించుకోవాలి. ఇలానే వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. ఇంకా నా ఛానల్లో టైట్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.